నమస్కారం. ఆర్వీఆర్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. కాలం మారుతుంది, తిథులు మారుతాయి. దీనివల్లే మనిషి జీవితం గ్రహగతులపై ఆధారపడి ముందుకు సాగుతుంది. మనిషి పుట్టిన క్షణానికే నిర్ణయించబడే జాతక చక్రం మన జీవిత పదాన్ని సూచించే దిక్సూచి లాంటిది. ఆ జాతకంలో గ్రహాల సంచారం ఎలా ఉందో దాని ప్రభావం వల్ల మన ఆలోచనలు, ఆరోగ్యం, విద్య, వృత్తి, ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుందో తెలుసుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఆసక్తికరమైన విషయమే. మరి ఈ మార్చి నెలలో ఏ రాశి వారికి అదృష్టం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకుంటే మంచి ఫలితాలు కలుగుతాయి అనేది వివరించేందుకు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ప్రముఖ జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి అనేక విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురుగారు. మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలను తెలుసుకోవడం జరుగుతుంది. మార్చి నెలలో ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనేది కూడా తెలియచేయండి. తులా రాశి వారికి మార్చి నెలలో ఏ విధంగా ఉండబోతుంది? తులారాశి వారు సహజంగానే వీళ్ళు న్యాయ దృష్టి ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇప్పుడు ఆలోచనలలో వైవిధ్యం గోచరిస్తుంది. ఎంతటి వైవిధ్యం అంటే ఒకసారి ఆశకి లోబడ్డం, ఒకసారి నిరాశకి లోబడ్డం, ఒకసారి ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఒకసారి ఎదుటి వాళ్ళ ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోవడం, ఒకసారి సాముదాయికమైనటువంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వడం, అంటే జనసామాన్యానికి ఉపకరించే విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం లాగా మార్పులకు ఎక్కువ అవకాశం ఉంది. ఇన్ని రకాల మార్పులు వస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే శ్రీదత్త శరణమ్మ అనే మంత్రాన్ని జపం చేసుకుని విషయాన్ని నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు వ్యర్థం కాకుండా ఉంటుంది. దానికి తోడు ఇంకోటి ఏం జరుగుతోంది అంటే ఆలోచనల విషయంలోనే కాకుండా ఎదుటి వాళ్ళను జయించే విషయంలో పోటీ పడడం అనేటువంటిది ఇబ్బంది కలిగిస్తోంది. స్వయంగా తాను పోటీ పడకూడదు. తన యొక్క పనిని సక్రమంగా చేస్తున్నామా లేదా అని మాత్రమే పోటీ పడాలి. అంటే తనతోనే పోటీ. నిన్న చేసిన పని కంటే ఇవాళ చేసేటువంటి పనిని ఉత్తమంగా చేయగలుగుతున్నానా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అప్పుడు సరి అయిన నిర్ణయం కలుగుతుంది. తద్వారా ఆ పనిని ప్రశంసిస్తారు. కొందరిని అది జయిస్తుంది కూడా. ఆ పనులు జయించగలుగుతారు. ఆ విజయం ఆనందాన్ని ఇస్తుంది, సందేహమేం లేదు. కానీ పోటీ కోసం ప్రయత్నం చేస్తే మాత్రం ఇబ్బంది అయిపోతుంది. ఎప్పుడు ఇలాగ ఉంటుందంటే ఉదాహరణకి లేడీ, పులి లేడీని తరుముతోంది. నిజానికి పులి కంటే లేడీ తేలిగ్గా ఉంటుంది, వేగంగా గెంతగలదు. పరుగు వేగం కూడా పులి కంటే చాలా ఎక్కువ వేగం. కనీసం ఇది 60 కిలోమీటర్ల వేగం కలిగి ఉంటే అది 80 కిలోమీటర్ల వేగం కలిగి అంతలా. కానీ అది ఎక్కడ లోపాన్ని పొందుతుంది అంటే అది వెనక్కి చూస్తుంటుంది పులి ఎంతవరకు వచ్చిందని. ఆ చూడడం అనే కార్యక్రమం వల్ల, అంటే పక్కదాంతో పోల్చుకోవడం అనమాట. ఈ చూడడం అనే కార్యక్రమం వల్ల తాను పరిగెత్తే వేగం తగ్గిపోతుంది. ఆ తగ్గిపోవడం వల్లనే ఆ పులికి ఈ లేడి పిల్ల చిక్కుతుంది. లాగా మనం మన పనిని సక్రమంగా చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. ఇతరులతో పోటీ పడడం వల్ల, పోటీ పడుతున్నామనే భావన వలన వాళ్ళకంటే మనం వెనుకబడిపోయే ప్రమాదం ఉంది. నిజానికి ఈ రాశి వాళ్ళకి చేసేటువంటి ఆలోచనలలో ప్రాథమిక స్థాయిలో ఎదుటి వ్యక్తికి మేలు చేయాలి అనేటువంటి తపన ఎక్కువగా కనిపిస్తుంది. देख रहा है बिनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो. ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया. सर ये सब कनेक्टेड है. क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस
गद्दी की गरिमा इस पे बैठने वाले से होती है। Hi, this is Rana Daggubati. दिल खुश कर दिया यार का। తరువాతి స్థాయిలో వాళ్ళు మనల్ని అధిగమించేస్తున్నారేమో అనేటువంటి భావన కలగడం వలన, అంటే పక్క వాళ్ళతో పోల్చుకోవడం వలన వీళ్ళు వెనకబడిపోవడం, నష్టపోవడం, ఎక్కువ ఆశపడడం, నష్టపోయిన కొద్దీ ఎక్కువ ప్రయత్నాలు చేయడం లాంటివి కనిపిస్తుంటాయి అన్నమాట. అందుకని ఇక్కడ తన పనిని తాను సక్రమంగా చేసేసుకుంటూ తను అనుకున్న న్యాయమైన రీతిలోనే సాగిస్తూ ఉంటే విజయాలు సాధ్యమవుతాయి, ఇతరులను అధిగమించడం సాధ్యమవుతుంది. దానిని ప్రధానంగా చూసుకోకూడదు. ఇంకా అంటే అవతల వాళ్ళని అధిగమించడం ప్రధానం కాదు, పనిని సక్రమంగా నెరవేర్చడం ప్రధానం అనేటువంటి అంశాన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండోది, వీళ్ళకి లాభం అంటే ఒక పని చేయడం వలన ఏ ప్రయోజనం అయితే సిద్ధించాలో ఆ పనిని సిద్ధింపచేసుకోవడానికి పట్టుదల తక్కువగా ఉంటుంది. లాభం వస్తున్నప్పుడు కూడా వద్దని అనిపిస్తూ ఉంటుంది. ఈ వద్దనేటువంటి మానసిక స్థితిలో లాభాలను కూడా కొన్ని కోల్పోవడం జరుగుతుంది. ఈ సత్యాంశాన్ని గుర్తులో పెట్టుకుని ఎదుటి వ్యక్తి మనకి లాభాన్ని కల్పిస్తున్నప్పుడు దాన్ని వద్దనేటువంటి భావన చేయాల్సిన అవసరం లేదు, నెగిటివ్ థాట్ పొందక్కర్లేదు. కానీ ఆశించకూడదు. విజయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు, కానీ ఆ విజయం పనిని సక్రమంగా చేయడం వలన మాత్రమే వస్తుందనే విషయాన్ని గుర్తించాలి. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, వీరు మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను సూటిగా గుచ్చుకునేలా మాట్లాడే అవకాశాలు ఉంటాయి, కానీ ఆ విషయం ప్రయోజనకారి కాదు. ఇలా సంభాషణ ద్వారా ఎదుటి వ్యక్తులు దూరమైపోయినట్లయితే సహకారం లోపించేస్తుంది. ఆ కారణంగా మనం ఒక వ్యక్తిని దూరం చేసుకుంటే ఆ వ్యక్తికి అనుబంధంగా ఉండేటువంటి వారందరి నుంచి వచ్చే సహకారాన్ని కూడా వాడు ఆపు చేయగలడు. అందుకని మనం మాట్లాడే తీరులో ఎదుటి వ్యక్తికి మేలు చేసేటువంటి ధోరణి కనిపించాలే తప్ప ఎదుటి వ్యక్తి యొక్క లోపాన్ని ఎత్తి చూపేటువంటి విధానంగా కనిపించకూడదు. సహజంగానే ఈ లక్షణం ఎలా ఉంటుందంటే, తనకి ఏదైనా ఎవరైనా ఇబ్బందిని కలిగిస్తుంటే ఆ ఇబ్బంది కలిగించిన సమయంలో ఎదుటి వ్యక్తి యొక్క లోపాన్ని ఎత్తి చూపించి వాళ్ళు తనని ఇబ్బంది పెట్టకుండా తనని కాపాడుకోవడం కోసం ఇలా ప్రవర్తిస్తున్నాను అని తనని తాను సమర్థించుకోవడం జరుగుతుంటుంది. నిజం కాదది. అది మనం చేసినటువంటి పనిని సమర్థించుకోవడం కోసం చేసే పని. అది మన యొక్క అభివృద్ధికి ఆటంకాన్ని కలిగజేస్తుంది. కాబట్టి ఎదుటి వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఎదుటి వ్యక్తి అడిగిన దానికే సమాధానం చెప్పాలి. ఎదుటి వ్యక్తి అడగకుండా మనం ఎదుటి వ్యక్తి యొక్క లోపాలను ఎత్తి చూపించేటువంటి పనిని చేయకూడదు. మనకి దూరంగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ సాధించేటువంటి విజయాలు ఎక్కువ ఉపకరించేవిగా ఉంటాయి, ఎక్కువ స్నేహ సంబంధాలను పెంచేవిగా ఉంటాయి, పరిచయాలను పెంచేవిగా ఉంటాయి. ఆ పరిచయాలు ఊరికే పోవు. సామాన్యంగా ఏమంటారంటే ఎరుక పిడికిడు ధనం అంటారు. అంటే మనకు ఒక వ్యక్తితో పరిచయం ఉంది అంటే ఆ పరిచయం ఒక గుప్పెడు బంగారంతో సమానం. ఎందుకని అది ఎక్కడో అక్కడ ఎలాగోలా ఉపకరిస్తుంటుంది, మన చాటును ఉపకరిస్తుంటుంది. ఇప్పుడు ఏ వ్యక్తి అయినా మన గురించి వాకపు చేస్తున్నాడు అనుకోండి, తెలిసిన వాళ్ళని మనం ఎవరైతే తెలుసో వాళ్ళనే వాకపు చేస్తాడు కదా, అంతే తప్ప మన నుంచి వాకపు చేయడు కదా. ఆ వ్యక్తి మన చాటును మనకు వ్యతిరేకమైన విషయం చెప్పకుండా మనకు అనుకూలమైన విషయం చెప్పాలి అంటే ఎంతగా అతని మనసులో మనం స్థానం ఏర్పరచుకోవాలి. అదే ఈ పరుష సంభాషణ అంటే ఎదురు వ్యక్తి కష్టాన్ని కలిగించేటువంటి సంభాషణ చేయడం ద్వారా ఏమవుతుంది, ఆ వ్యక్తి దూరం అయిపోతున్నాడు కదా. అందుకని నేను ఏదో న్యాయంగా మాట్లాడతాను, ముక్కు సూటిగా మాట్లాడతాను, ముక్కుని గుద్దినట్టు మాట్లాడతాను అని తనని తాను వంచన చేసుకోకూడదు. అవసరం లేదు. అది ఎదుటి వ్యక్తి యొక్క మేలు కోరి మాట్లాడచ్చు. కానీ నేను యథార్థవాది, బంధు విరోధి, నేను మాట్లాడిందల్లా బంధువులకు విరోధాన్ని ఇస్తోంది, అది నా తప్పేం లేదు అని తనని తాను సమర్థించుకోవడం కాదు కావాల్సింది. ఆ వ్యక్తులు దూరం కాకుండా కూడా తనను తాను సమర్థించుకోవాల్సినటువంటి సామర్థ్యాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకో విశేషం ఏంటంటే, తరచుగా కోపం వస్తుంటుంది. ఈ కోపం ఎందుకు వస్తుంది అంటే, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తున్నారనే భావన చూసినందువలన కోపం వస్తుంది. కానీ ఆ వ్యక్తి ఏ పరిస్థితిలో చేశాడు అనే విషయం ఆలోచించకుండా ఉన్నందువలన వ్యక్తిని మళ్ళీ దూరం చేసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఏ వ్యక్తి అయినా సరే తనకున్న ఛాయస్సుల్లో ఏది మేలో ఉత్తమమైనదో దాన్ని చూసే చేస్తాడు. కానీ మనం ఏమనుకుంటాం,
అంతకంటే ఉత్తమమైన ఆలోచన ఉంది కదా అనుకుంటాం. వాడికి తట్టద్దు, వాడికి తట్టిన వాటిలో ఉత్తమమైన దాన్ని వాడు ఎంచుకున్నాడు. ఒకవేళ తప్పు చేస్తే వాడిని మనం అడిగితే చెప్తాడు, నేను తప్పు చేయాలని చేయలేదు, తప్పక చేశాను అని చెప్తాడు. అందువలన ఎదుటి వ్యక్తి తప్పక చేస్తున్నాడా, నిజంగా కావాలని తప్పు చేస్తున్నాడా అనే విషయాన్ని కూడా పరిశీలన చేసి చేయాల్సి వస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా ఈ వ్యక్తులు విష్ణు సహస్రనామ స్తోత్రాలను వినడం మంచిది. అలాగనే నిర్ణయాలు తీసుకునేటప్పుడు అతి ముఖ్యంగా అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం మంచిది. ఎందుకంటే ఇది శారీరక మానసిక ఆరోగ్యాలను పెంపొందిస్తుంది. మానసిక ఆరోగ్యం బాగుండడము అంటేనే సరైన నిర్ణయాలు తీసుకునే శక్తి. కాబట్టి ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. తద్వారా వాళ్ళు అభివృద్ధిని సాధించవచ్చు. గురుగారు, తులారాశికి సంబంధించి చాలా చక్కటి విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూశారు కదా, తులారాశికి సంబంధించి గురువుగారు చాలా చక్కటి విషయాల్ని మనందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేశారు. అలాగే మీకు కూడా ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో మాకు కూడా తెలియచేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. Honor Signatus, the biggest gated community in the heart of the city. Spacious 3, 3.5 and 4 BHK apartments at Kukatpalli, High-Tech City. 27.5 acres, 18 towers, G+25 floors, 1695 to 3815 square feet unit sizes. For more details, search for Honor Signatus.